చాలామంది అపోహ ఏంటంటే ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ అంటే కలిసిన తర్వాత వితిన్ 72 అవర్స్ టాబ్లెట్ వేసేసుకున్నాము ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ రాదు అనుకుంటారు. కానీ అలా ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ ఫెయిల్యూర్ అయ్యి ప్రెగ్నెన్సీ ఇలా ట్యూబ్స్లో ఉండడము లేకపోతే ప్రెగ్నెన్సీ ఉండడం కూడా చాలా కామన్. సో మీరు ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ వాడినా సరే విత్ 7 days మీ పీరియడ్స్ డిలే అయితే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని స్కాన్ చేసుకొని చూసుకోవాలి. అలాగే పాలిచ్చే తల్లులు పాలిస్తున్నాం కాబట్టి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతున్నాయి అని అనుకుంటారు. కానీ అది నార్మల్గా అవ్వచ్చు, కానీ ప్రెగ్నెన్సీ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీ పీరియడ్స్ ఎప్పుడైనా సరే డిలే అయితే పాలిస్తున్నాం కదా దానివల్లే అని నెగ్లెక్ట్ చేయకోకుండా ఖచ్చితంగా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ స్కాన్ అనేవి చేయించుకొని మీ గైనకాలజిస్ట్ని కలవండి. రీసెంట్గానే మన దగ్గరికి ఒక మదర్ పాలిస్తున్నాం కాబట్టి ప్రెగ్నెన్సీ కాదు అని అనుకున్నారు, బట్ ఎమర్జెన్సీకి వచ్చారు. సివియర్ అంటే విపరీతమైన కడుపు నొప్పితోటి చూస్తే కడుపు ఉబ్బరం ఉండింది. స్కాన్ చేస్తే అది ట్యూబల్ ప్రెగ్నెన్సీ, అంటే ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్లో ఉండి అక్కడ పగిలి కడుపు నిండా కూడా మొత్తం బ్లడ్ పేరుకుపోయి ఉండిందనమాట. సో మనకి ఇంకొక ఆప్షన్ లేదు, సర్జరీ చేసి లక్కీగా మదర్ సేఫ్గానే ఉన్నారు. కానీ ఒక్కొక్కసారి అది ప్రాణాపాయం కూడా కావచ్చు.